భారతదేశం స్నేక్ బైట్ను నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు లాంటివి డిక్లేర్ చేశాయి. ఇప్పుడు దేశం మొత్తం కూడా యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అన్నిట్లో స్నేక్ బైట్ అనేది నోటిఫైబుల్ డిసీజ్. ఒక డిసీజ్ను నోటిఫైబుల్ డిసీజ్గా గుర్తిస్తే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా స్నేక్ బైట్ సంబంధించిన ఇంజురీస్ కానీ, డెత్స్ కానీ అన్నిటినీ రికార్డ్ చేయాలి, రిపోర్ట్ చేయాలన్నమాట. దానివల్ల మన దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంటుంది. స్నేక్ బైట్స్ అనేవి భారతదేశంలో 97% గ్రామాల్లోనే జరుగుతాయి. చాలాసార్లు అన్‌రిపోర్టెడ్, అన్నోటిస్డ్ అనమాట. అసలు ఎవరికీ తెలీదు. అలా చనిపోతారు, తీసుకెళ్ళేసి ఇంకా రిపోర్ట్ కూడా చేయరనమాట. అటువంటి పరిస్థితిలో ప్రతి స్నేక్ బైట్, ప్రతి స్నేక్ రిలేటెడ్ ఇంజురీ రిపోర్ట్ అవ్వాలి. భారతదేశాన్ని స్నేక్ బైట్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. ప్రపంచంలో 50% స్నేక్ బైట్స్ భారతదేశంలోనే జరుగుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్‌గా ఒక డిక్లరేషన్ చేసింది. 2030 కల్లా అంటే 2030 కల్లా కూడా 50% స్నేక్ బైట్ రిలేటెడ్ డెత్స్ తగ్గించేయాలి. పాము కాటుకు సంబంధించిన చావులు 50% తగ్గిపోవాలి. అంతేకాదు స్నేక్ బైట్ రిలేటెడ్ ఇంజురీస్ కూడా తగ్గిపోవాలని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిందనమాట. భారతదేశంలో 90% స్నేక్ బైట్స్ 4 బిగ్ స్నేక్స్ ద్వారా జరుగుతాయి అన్నమాట. వాటిలో ముఖ్యంగా మనం గమనిస్తే కామన్ క్రైట్, ఇండియన్ కోబ్రా, రస్సెల్స్ వైపర్ అండ్ సాస్కేల్డ్ వైపర్ అన్నమాట. ఈ 4 రకాల పాములతోనే స్నేక్ బైట్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సాధారణంగా పాము కాటు జరిగిన తర్వాత పాలివెలెంట్ యాంటీ స్నేక్ వినోమ్ అనే సిరంను అడ్మినిస్టర్ చేస్తారనమాట. కోబ్రా, రస్సెల్స్ వైపర్, కామన్ క్రైట్, సాస్కేల్డ్ వైపర్ ఇలాంటి పాములు కాటేసినప్పుడు దాదాపు ఈ సిరం అడ్మినిస్టర్ చేయడం ద్వారా 80% క్యూర్ చేయొచ్చు. కానీ ఎక్కువ మంది పల్లెటూళ్ళలో, గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామ స్థాయిలో రూరల్ ఏరియాస్లో ఉంటారు, ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సరైన వైద్యం కూడా అందట్లేదన్నమాట చాలా సందర్భాల్లో స్నేక్ బైట్ జరగటం వల్ల. ఇక్కడ 2 రకాలుగా స్నేక్ బైట్ ఎఫెక్ట్ చూపించవచ్చు వినోమస్ స్నేక్స్ అయితే. ఒకటి న్యూరోటాక్సిక్, రెండోది హెమాలిటిక్. న్యూరోటాక్సిక్ అంటే కాళ్ళు చేయి పనిచేయటం ఆగిపోయి తర్వాత చనిపోతారనమాట. హెమాలిటిక్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వదు, బ్లడ్ అంతా రక్తం విరిగిపోద్ది అనమాట, బ్రేక్ అయిపోద్ది అనమాట. సో న్యూరోటాక్సిక్ లేదా హెమాలిటిక్ ఎఫెక్ట్స్ స్నేక్ బైట్ వల్ల రావడం వల్ల జనం చనిపోతారనమాట. దాదాపు ప్రతి సంవత్సరం భారతదేశంలో 30 నుంచి 40 లక్షల స్నేక్ బైట్స్ జరుగుతుంటే 50,000 మంది చనిపోతున్నారంట ప్రతి సంవత్సరం భారతదేశంలో. దీనికి సంబంధించి ఎక్కువగా స్నేక్ బైట్స్ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో మాన్సూన్ పీరియడ్లో ఎక్కువ జరుగుతాయి. దాదాపు 70% స్నేక్ బైట్స్ అనేవి బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో జరుగుతాయంట. స్నేక్ బైట్స్లో 97%, 97% అంటే ఆల్మోస్ట్ అన్ని స్నేక్ బైట్స్ గ్రామీణ ప్రాంతాల్లోనే. 59% స్నేక్ బైట్స్ వల్ల చనిపోయేది పురుషులు, 41% ఉమెన్ అన్నమాట. సో దాంతో పాటు స్నేక్ బైట్స్ సంబంధించి యాంటీ స్నేక్ వినోమ్, ఇది స్నేక్ బైట్ అయినప్పుడు మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారనమాట. అయితే దీని అవైలబిలిటీ అన్ని చోట్ల ఉండటం, క్వాలిటేటివ్ ఏఎస్వి యాంటీ స్నేక్ వినోమ్ తీసుకురావటం, దాని యొక్క కాస్ట్, దాని యొక్క ప్రైస్ కూడా అందరూ ఎఫోర్డ్ చేయలేరు. దాన్ని ఎలా అడ్మినిస్టర్ చేయాలి అనేది కూడా డాక్టర్కే తెలుసుద్ది అనమాట. ఇవన్నీ చేయాలంటే అంత ఈజీ కాదు. దాంతోపాటు చాలా మందికి వాళ్ళు పాము కాటేసంగానే ఎలాంటి పాము వాళ్ళని కాటేసింది, నిజంగా అది వినోమస్ అంటే విషపూరితమైందా కాదా, ఇలాంటిది కూడా చాలా మందికి తెలియదు అనమాట. అందుకని అమాయకులు, చాలా మంది ట్రైబల్ పీపుల్ పాము కాటుకు బలైపోతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నోటిఫైబుల్ డిసీజ్ చేయటం వల్ల ప్రతి పాము కాటుకు సంబంధించి సరైన యాక్షన్, సరైన డేటా, సరైన అవగాహన, క్యాంపెయిన్స్ అన్నీ జరుగుతాయి. ఫండింగ్ కూడా పెరుగుద్ది అనమాట. ఇలాంటి డిసీజెస్కి వీటి స్ప్రెడ్ని ఆపడానికి ఫండింగ్ కూడా బాగా పెరుగుతుంది. స్నేక్ బైట్ సంబంధించి భారతదేశంలో హెల్ప్ లైన్ నంబర్ 15400. స్నేక్ బైట్ అంటే పాము కాటు వేయంగానే 15400 కాల్ చేస్తే ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వస్తుందంట. అదేవిధంగా భారతదేశంలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ అండ్ వినోమింగ్ అని చెప్పి స్నేక్ బైట్ సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకొచ్చారు. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్ బైట్ అండ్ వినోమింగ్ ప్రాజెక్ట్ కింద 2030 కల్లా భారతదేశంలో స్నేక్ బైట్ సంబంధించిన డెత్స్, లాసెస్ 50% తగ్గించాలని టార్గెట్ పెట్టుకున్నారనమాట. వన్ హెల్త్ అప్రోచ్లో ఇది భాగం. వన్ హెల్త్ అంటే హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అన్ని రకాలుగా కాపాడుకోవడం మన లక్ష్యం అనమాట.